ఏం చేస్తున్నామని కాదు, ఎంత సంపాదిస్తున్నామన్నదే ముఖ్యమని నమ్ముతాడు క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ. ఓవైపు మైదానంలో ఆడుతూనే మరోవైపు వ్యాపారాల్లోనూ సత్తా చాటుతున్న విరాట్ ఏటా కోట్ల రూపాయల్ని ఆదాయంగా అందుకుంటున్నాడు. 1000 కోట్లకు పైగా సంపద కలిగిన ప్రముఖుడిగాను గుర్తింపు సాధించాడు. అతని ఆదాయ వనరులకు సంబంధించిన ఆ విశేషాలను మనము చదివేద్దాం. ఆడి, ఎంఆర్ఎఫ్, మింత్రా, హీరో మోటోకార్ప్ ఇలా 18కి పైగా బ్రాండ్లకు విరాట్ ప్రచారకర్త. ఈ సంస్థల నుంచి కోహ్లీకి ఏటా సుమారు 200 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందట. ఒక్కో ప్రకటనకు దాదాపు 7.5 నుంచి 10 కోట్ల రూపాయల వరకు తీసుకుంటాడట. అలాగే ఆరోగ్యానికి, పోషకాహారానికి మొదటి ప్రాధాన్యం ఇస్తాడు విరాట్. అలాంటి వాటిల్లోనే ఎక్కువగా పెట్టుబడులు కూడా పెడుతుంటాడు. అలా పెట్టుబడి పెట్టిన సంస్థల్లో బ్లూ ట్రైబ్, రేజ్ కాఫీ, హైపరైస్, చిసెల్ ఫిట్నెస్, డిజిట్ ఇన్సూరెన్స్, యూనివర్సల్ స్పోర్ట్ బిస్, రోన్, ఎఫ్సి గోవా వంటివి ఉన్నాయి. దాదాపు 13 స్టార్టప్స్ లో విరాట్ కు భాగస్వామ్యం ఉంది. ఉదాహరణకు అజిలిటాస్ అనే స్పోర్ట్స్ వేర్ బ్రాండ్లో ఈ క్రీడాకారుడు పెట్టుబడి పెట్టిన మొత్తం దాదాపు 40 కోట్ల రూపాయలు. వీటన్నిటి ద్వారా ఏటా కోట్లలో ఆదాయం వస్తుంది. అలాగే విరాట్ కు భాగస్వామ్యం ఉన్న మొబైల్ ప్రీమియర్ లీగ్ కొన్నాళ్ల క్రితం యూనికార్న్ స్థాయికి చేరుకోవడం విశేషం. ఇక ప్రముఖులు ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఏదైనా ఒక విషయంపై పోస్ట్ పెడితే చాలా తక్కువ సమయంలో వైరల్ అయిపోతుంది అనే విషయం తెలిసిందే. అదే పోస్ట్ విరాట్ కోహ్లీ పెట్టాడా అంతే, అది అతనికి బోలెడంత ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఇలా కోహ్లీకి ఉన్న మరో పేరు సోషల్ మీడియా టైటాన్. 27 కోట్లకు పైగా ఇన్స్టా ఫాలోవర్లు ఉన్న విరాట్ తన ఇన్స్టా అకౌంట్లో పెట్టే పోస్టుకు 10 నుంచి 12 కోట్ల రూపాయల్ని తీసుకుంటాడట. అదే ఎక్స్ నుంచి అయితే ఒక్క పోస్టుకు 2.5 కోట్ల రూపాయలు వస్తాయట. ఇక కొందరు క్రీడాకారులకు బీసీసీఐ A+, AB వంటి కాంట్రాక్టుల్ని ఇస్తుంది. అలా ఈ ఏడాది A+ కాంట్రాక్టును అందుకున్న వారి జాబితాలో విరాట్ కూడా ఉన్నాడు. దీని ద్వారా ఏటా 7 కోట్ల రూపాయలు జీతంగా వస్తుంది. ఇక బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ లో భాగంగా తాను ఆడే ప్రతి సీజన్ కు 21 కోట్ల రూపాయలు అందుకుంటాడు. దీనికి అదనంగా మ్యాచ్ బోనస్లు, ఇన్సెంటివ్లు ఉండనే ఉంటాయి. అలాగే విరాట్ కు సొంతంగాను కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి 18 స్పోర్ట్స్ వేర్. లోదుస్తుల్ని విక్రయించే 18 ను అక్కడికే పరిమితం చేయలేదు. దాన్ని విస్తరిస్తూ 18 కమ్యూన్ అనే పేరుతో రెస్టారెంట్ను ప్రారంభించాడు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, పూణే, బెంగళూరు, హైదరాబాద్లలో ఈ రెస్టారెంట్లను చూడవచ్చు. దీంతో పాటు రోన్ ఫ్యాషన్ బ్రాండ్ సృష్టికర్తల్లో ఒకడు. సూపర్ లీగ్ ఫుట్బాల్ టీం ఎఫ్సి గోవాకు కో-ఓనర్. వీటి నుంచి ఏడాదికి సుమారుగా 30 నుంచి 40 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందట.